హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను ఫర్మెంటెడ్ రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. పక్కన వాటర్ మరుగుతూ ఉండగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం రాగి ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. దానిలో ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను. పక్కన వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి, రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇట్లా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని దానిలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం యాడ్ చేసుకుని రాగి పిండి ఉడకడానికి 2 minutes టైం పడుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మొత్తం 10 minutesలో అయిపోతుంది. చాలా హెల్దీ, ఐరన్, కాల్షియం రిచ్గా ఉంటుంది. దీనిలో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ. షుగర్ పేషెంట్స్కి అయితే బాగా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది 1 month తీసుకున్నారంటే పొట్టంతా తగ్గిపోతుంది. చూసారు కదా, ఇదంతా నైట్ జరగాలని ప్రాసెస్. మొత్తం నైట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫర్మెంట్ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. అంటే మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దానికి నేను 1 cup కర్డ్ అయితే యాడ్ చేశాను. 1 cup కర్డ్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని దానిలో ఆవాలు, మనకి పోపు దినుసులు ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి రాగి జావకి పోపు యాడ్ చేసుకోవాలి. పోపు యాడ్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, పోపు యాడ్ చేశాను. తినాలి టేస్ట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి పచ్చి ఆనియన్స్, దీనికి పచ్చివి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను. పచ్చి ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా, పచ్చివి ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే అవసరం అండి. మీరైతే ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ ఇంకా నేను చేయడానికి ట్రై చేస్తాను.